వెల్కమ్ టు నైట్ బులెటిన్. హైదరాబాద్ ఫలక్నామాలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి బ్రిడ్జ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎంఐఎఫ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. ప్రజల సౌకర్యాల కోసం, నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని మంత్రి పొన్నం ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్య పరిష్కరించడంలో మా ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం కూటమి ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవ సభకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాజరు కానున్నారు. అమరావతిలో ఎన్టీఆర్ భవన్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. న్యాయపరమైన అంశాలను కూడా లెక్క చేయకుండా అధికార పార్టీ ఒత్తిడి తెస్తుందని మండిపడ్డారు. మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటన ఈ రోజుకి కూడా కళ్లంపట నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి, నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి. ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది. నా బడుగు బలహీన వర్గాలు, నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు ఎలా కనిపిస్తుందంటే మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్నదానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. ఈరోజు చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈరోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శాసన మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బొత్స సత్యనారాయణ గారు అడ్డుకున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం బీసీలను నిజంగా అవమానం చేసిన తీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఈ సంఘటన ద్వారా చాలా సుస్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బీసీల ప్రగతిని అడ్డుకున్న వీరికి రాజకీయ సమాధి చేసేది బీసీలే అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అందరు రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా బీసీల పైన జరుగుతున్న దాష్టికాలకి వైసీపీ అంతా ఇంత కాకుండా ప్రవర్తించే తీరు నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా వడ్డెర సోదరుల మీద జరిగిన దాడులు కానివ్వండి, మరి ఒక 15 రోజుల క్రితం నాడు మా రజక సోదరుల మీద కులము, జాతి పేరు పెట్టి చేస్తున్న దాడిని కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ అడ్డగోలు నాయకత్వానికి, నాయకులకి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. 11 సీట్లు కాదు కదా, రానున్న రోజుల్లో ఒక్క సీటుకు కూడా వీరు అర్హులు కాదు అన్నది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఈరోజు ఇచ్చర్ల ఎంఆర్ గార్డెన్లో వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రసంగించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ప్రజలకు చేరువ కావాలని ఆమె పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలేదేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పాలన వ్యవస్థలను దెబ్బతీశారని, వాటిని ప్రజాప్రభుత్వం సరిదిద్దుతుందని పేర్కొన్నారు. సిన్సియర్గా ఏటు నాగారం ఒకటి
ములుగును ఒకటి, ఎందుకంటే ములుగు కింద 4 మండలాలు, ఏటునాగారం కింద 4 మండలాలు చేసి మరి చేద్దామని మేము కూడా అటు కన్నాయగూడెం, ఏటునాగారం, మంగపేట, తాడవాయి అటు వేసి గోవిందపేట, ములుగు, వెంకటాపురము, మల్లంపల్లి ఈ 4 మండలాలు ఇట్లా 2 మార్కెట్లు చేద్దాము, ఇద్దరికి కూడా అవకాశాలు వస్తాయని మరి మేము ఎంతో కృషి చేసినాం. 6 నెలల దాకా తిరిగి లాస్ట్కి అది ఇంకా అయితలేదన్నప్పుడు లాస్ట్లో మళ్ళా సరే ఇప్పుడు దాకా ఖాళీగా ఎవరికి పదవులు ఇచ్చడం అయితలేదు, కొంతమందినన్నా కంప్లీట్ చేద్దామని ఆ రోజు కళ్యాణి కూడా మనకు అప్పటిదాకా ఒక ఆమెకు మనం జిల్లా అధ్యక్షురాలు ఇచ్చినాం, మంగపేట ఆమెకు. 4 రోజులు ఎలక్షన్ అనగానే పార్టీ మారిపోయింది. అప్పుడు ఆ టైంలో వాస్తవానికి వీళ్ళు కళ్యాణ్ కూడా లేడీస్ని పట్టుకొని అన్ని మండలాల్లో మనం ఎక్కడ ప్రచారం చేస్తే మనం ముందు పోయి మనం వెనుకొస్తున్నామంటే వాళ్ళు ఆడవాళ్ళంతా ఇక్కడ నుంచి మన వెంకటాపురం నుంచి కూడా జవహర్ నగర్ నుంచి ఇక్కడ నుంచి కూడా వచ్చి తిరిగిరు మనోళ్ళందరూ. అట్లా బొట్టు పెట్టుకుంటా తిరిగిరు, గతంలో కూడా ఉన్నారు. సరే ఎస్టీగా అవకాశం ఉంది, పీసా యాక్ట్ కింద కూడా వస్తుందని మరి ఆమెకి ఇవ్వడం జరిగింది. లేదా నానే వైస్ చైర్మన్ కూడా టోటల్ కమిటీ అంతా కూడా ఎస్టీ కోట కిందనే గత 2 టర్ములుగా నిర్ణయించడం జరిగింది. ప్రహ్లాద్ అప్పుడు కానీ గోవింద్ నాయక్ అప్పుడు కానీ మనం 2 చేద్దాం అనుకున్నప్పుడు కాలేదు. కాబట్టి ఆ పరిస్థితులలో మరి నాయకపోడు నుంచి కూడా ఒక తెగను ఎంకరేజ్ చేయాలని మనం సారంగం తీసుకొచ్చి ఆయన ఊహించలే, అడగలే, మనోళ్ళు కూడా ఎవరు అడగలే. క్యాస్ట్ ఈక్వేషన్లలో మరి ఎంతసేపు కోయళ్ళు లంబడోళ్ళు వీళ్ళకే పోతున్నాయి అనేది నాయకపోళ్ళ దాంట్లో కూడా ఉంది. సో వాళ్ళను కూడా ముందుకు తీసుకురాలి ఒక అవకాశం వచ్చిందని ఆయనకు కూడా మనం వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది కంపల్సరీ పాటిస్తాం, అందులో కష్టపడ్డ వాళ్ళను అసలే విస్మరించాం. హైదరాబాద్ లో జరిగిన అలైబలే కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి ప్రసంగించారు. పార్టీలకు అతీతంగా ఇంతమంది ప్రజలు, నాయకులు హాజరు కావడం దత్తన్నపై ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. దత్తన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అలైబలే కార్యక్రమాన్ని నిర్వహించిన విజయలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ. విజయవాడకు చెందిన కొండపల్లి రమేష్ బాబు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో స్కూటీపై ప్రయాణిస్తూ చేతులు వదిలి నడపడం, వాహనంపై పడుకుని నడపడం వంటి స్టంట్స్ చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ, కాచా టోల్ ప్లాజా, చిన్నకాకాని ప్రాంతాల్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ గారి దృష్టికి వెళ్లాయి. అనంతరం ఎస్పీ చిరుమామిళ్ల వెంకట దర్యాప్తు చేసి యువకుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ సార్ గారి దగ్గర నుంచి, అదేవిధంగా మా డిఎస్పీ సార్ దగ్గర నుంచి రాబడేటువంటి ఆదేశాల ప్రకారం సదరు ఎండేంజర్ టు హ్యూమన్ లైఫ్ డేంజరస్ డ్రైవింగ్ పై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సదరు బైక్ AP 39QJ8591గా గుర్తించి సదరు యొక్క రైడ్ చేసినటువంటి అతని పేరు కొండపల్లి రమేష్ బాబుగా, వయసు 25 సంవత్సరాలు, విజయవాడకి చెందిన వ్యక్తిగా గుర్తించాం. ఇతను ప్రజెంటు మొగల్రాజపురం సెంటర్లో నివసిస్తూ అదేవిధంగా వృత్తిరీత్యా శ్రావణ్ గ్యాస్ సిలిండర్స్ ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపల్లి అడ్డ రోడ్డు వద్ద పనిచేస్తున్నాడు. ఇతను గత ఫిబ్రవరి నెలలో గుంటూరు వెళ్లి తిరిగి వస్తూ బైక్పై నాగార్జున యూనివర్సిటీ సమీపంలో టోల్గేట్ వద్ద, అదేవిధంగా మురుగన్ హోటల్ చిన్నకాకాని వద్ద బైక్పై హ్యాండిల్ వదిలిపెట్టి కేవలం కాళ్ళతో డ్రైవ్ చేస్తూ వెల్లులికిలా బండి మీద పనుకొని విన్యాసాలు చేస్తూ చాలా ఎండేంజరింగ్గా ఇతరుల యొక్క ప్రాణాలు సైతం ఇది చేసే విధంగా డేంజరస్గా డ్రైవ్ చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో నెగిటివ్గా, అదేవిధంగా ఇతరత్ర వేరు సంభాషణతో కామెంట్ చేయటం, దీన్ని అందరూ ఖండించడం జరిగింది. సో ఈ విధంగా తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా హాని కలిగించే విధంగా డ్రైవ్ చేసి. కొండపల్లి రమేష్ బాబు, నేను విజయవాడ సికామండ్ సెంటర్ వద్ద నివసిస్తున్నాను. నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గుంటూరు పని మీద వెళ్ళి పని ముగించుకొని విజయవాడ వస్తుండగా టోల్గేట్ ప్లాజా వద్దు
నేను నా బైక్ మీద చేతులు వదిలేసి ఎల్లకిల్లగా పడుకొని నేను స్ట్రెంట్స్ అనేవి చేయడం జరిగింది. దీనివల్ల నా ప్రాణాలతో పాటు అమాయకుల ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. యువత ఎవరు కూడా ఇలాంటి స్ట్రెంట్స్ చేయవద్దు. ఇలాంటి స్ట్రెంత్ చేసి మీ బంగారు జీవితాన్ని, మీ తల్లిదండ్రుల కోసం కాకుండా మీ జీవితాన్ని, మీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇలాంటి ప్రమాదం జరుగుతాయి. మీరు ఎవరు కూడా ఇలాంటివి చేయవద్దని నేను మనవి చేసుకుంటున్నాను. నా జీవితంలో ఇప్పుడు ఇలాంటి ఇంకేమీ చేయను. నేను నా ఫ్యామిలీ కోసమే, నా తల్లిదండ్రుల కోసం నేను బతుకుతాను. మీరు కూడా మీ తల్లిదండ్రుల కోసం బతకండి. ఇలాంటివి ఏం చేయవద్దు మనవి చేసుకుంటాను. అలై భలే కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దత్తన్న సేవలను కొనియాడారు. మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచే సత్తా దత్తన్నకే ఉందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో దత్తన్న ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. దత్తన్న గొప్పతనం తెలిసి తనకు ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. మహనీయుడు దత్తన్న ఈ రోజులలో పార్టీల మధ్య బాతలు గీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్ళేటువంటి సత్తా, శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే. కానీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులైన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ, ఆయన వ్యవహార శైలి, ఆయన పనితీరు, ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా. మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని, దత్తన్న లాంటి మానవతావాదిని, దత్తన్న పేదోళ్ళు ఎక్కడ చేతితే, ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పే దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శంగా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అడుగంటుతున్న ఈ రోజులలో మన సంస్కృతి సాంప్రదాయాలని సమున్నతంగా నిలిపేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న దత్తన్నకు అభినందన తెలియజేస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అలైబలి కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రసంగించారు. రాజకీయంగా ఎన్నో అంశాలపై వాదోపవాదాలు జరిగే నేతలు కూడా ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప కార్యక్రమం అలైబలి అని అన్నారు. ఈ వేదిక సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, రాజకీయ భేదాభిప్రాయాలకు అతీతంగా అందరినీ కలిపే వేదిక నిలుస్తుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి, అంటే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన్న పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణ కంటే ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు, ఇక్కడ గమ్మత్తు ఏంటంటే బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి
ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని అలాయ్బలే కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా ఈ వేదికను నిర్వహించడం ఎంతో విశిష్టమని అన్నారు. దత్తాత్రేయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందని తెలిపారు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడుగానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలామంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకొక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలామంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై. ఆపరేషన్ సింధూర్పై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. కేంద్ర సహకారంతో శత్రు స్థావరాలపై విజయవంతమైన దాడులు చేపట్టామని అన్నారు. పాకిస్తాన్కు చెందిన 4 నుంచి 5 F-16 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. We have been consistently demonstrating our commitment towards humanitarian aid in disaster relief operations or any time aid to civil authorities that is required. इस साल बहुत सारे ऐसे ओकेजन है जब भारतीय वायुसेना को ये काम करना पड़ा. बिहार, तमिलनाडु, असम, जम्मू कश्मीर जगह जगह पे एंड whether it was असम का कोल माइन कोलैप्स या फिर सेलम का टनल रेस्क्यू या एवलांश इन माना, मणिपुर लैंडस्लाइड या फ्लड्स इन वेरियस स्टेट्स लाइक असम, सिक्किम, हिमाचल प्रदेश, सब जगह पे हमारे जहाज़ों ने, हमारे सोल्जर्स ने, हमारे गरुड्स ने अलॉन्ग विद अदर एजेंसीज लाइक आर्मी, नेवी, NDRF उन सब के साथ मिल के सहयोग दिया और ये काम किया है. ऑपरेशन सिंधु में इंडियन एयरफोर्स के जहाज़ों ने जो इवैक्यूएशन किया है फ्रॉम इंटरनेशनल क्राइसिस जोन, airlifting lot of personnel and of Indian origin back to India. Also during various international crises like Myanmar, Laos, Vietnam, Kenya, वहाँ पे भी हमारे एयरक्राफ्ट, हमारे पर्सनल या तो मटेरियल लेके गए हैं या बाकी रिलीफ ऑपरेशंस वाले इक्विपमेंट लेके गए हैं या NDRF की टीम्स को डिप्लॉय कराया गया है. So the compassion, speed and reliability with which Indian Air Force has delivered hope, under these hazardous conditions, it embodies. పాతపాలెం రామాలయ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా కోడూరు పంచాయతీ పాతపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల స్వామి దేవస్థానం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర చేతుల మీదుగా నిర్వహించారు. For the country, benefit to country.
country so that this country will investment. కోడూరు పంచాయతీ తోటపల్లిగూడూరు మండలం పంచాయతీల్లో పాతపాలెం చాలా పెద్ద ఫిషర్మెన్ కాలనీ వాళ్ళు ఈరోజు రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దాంట్లో నేను మా ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు మా ముఖ్య నాయకులు అందరం పార్టిసిపేట్ చేశాము. చాలా వాళ్ళు కామన్ గుడ్ ఫండ్లో కూడా వాళ్ళు కొంత రైజ్ చేసి, కామన్ గుడ్ ఫండ్ ఏంటంటే రూపాయి మనం కడితే ₹2 కామన్ గుడ్ ఫండ్ వస్తుంది, మొత్తం ₹3 అవుతుంది అన్నమాట. ఆ విధంగా వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటున్నారు. దాన్ని కూడా మనం శాంక్షన్ చేస్తాం. ఏదేమైనా ఈరోజు చాలా ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. రాముడి ఆశీస్సులు ఇక్కడుండే ప్రజలందరికీ, ఈ పాలెంలో ప్రజలకి, కోడూరు పంచాయతీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం అందరికీ ఉండాలని, కూటమి ప్రభుత్వానికి కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న యూపీ బవేరియా గ్యాంగ్ పై పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్లో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని మీద 22 క్రిమినల్ కేసులు నమోదు ఉన్నాయని తెలిపారు. ఈ గ్యాంగ్ కరుడుగట్టిన నేరస్తులని, చోరీ జరిగిన 24 గంటల్లోనే వారిని గుర్తించామని వెల్లడించారు. బైక్స్, బంగారం దొంగతనాలకు పాల్పడిన వీరు మొత్తం 7 చైన్ స్నాచింగ్లలో భాగమని తెలిపారు. కేసెస్ లో ఉన్న బవేరియా గ్యాంగ్ ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయ్యింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 day 24 hours వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని, అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళని క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోనే, మన దేశ రాజధాని ఢిల్లీలోనే 11 కేసులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని. ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది. ఇతని మీద అయితే 24 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతని పొజిషన్లో 70,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది. మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. ఇతను ఉత్తరప్రదేశ్ చెందిన షామ్లీ జిల్లాకు సంబంధించిన వాడండి. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇతని పేరు ధర్మేంద్ర. అక్కడ చాలా విలేజెస్, ఒక 6-7 విలేజెస్ అండి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలైబలే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దసరా మరునాడు ఏటా నిర్వహించే ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, భాజపా ఎంపీ లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సిపిఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. చెప్తుంటేనారా మీరు? ప్రెస్ ఉంది అక్కడ, అరే నడవండి అబ్బా, ప్రెస్ ఉంది, జరగండి అక్కడ.
శ్రీ దత్తాత్రేయ గారు అక్కినే నాగార్జున గారిని సన్మానం చేస్తున్నారు. విఐపీలో కూడా అందరికీ శ్రీ హనుమంతరావు గారికి, శ్రీ కోదండరామ్ గారికి, శ్రీమతి వాళ్ళ కండువాతో స్వాగతం పలుకుతున్నారు. కండువాలతో స్వాగతం కూర్చోవాలి అందరూ కూడా. దయచేసి వివిఐపీలు కూర్చోండి, మిగతా వాళ్ళందరూ పక్కా జరగండి. ఇదేందమ్మా మీరంతా ఏంది ఇది? స్టేజ్ ఏంది? ప్రోగ్రామా ఏంది ఇది? ఏంది మీరు అర్థం చేసుకోవాలి. మీరు కుల పెద్ద అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు నిల్చోవద్దు, అందరినీ కిందికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇంకొక నిమిషం, ఏంది మీకు ఇట్లా అర్థం చేసుకోరు ఎందుకు? అందరి తర్వాత జరగండి. Now I request Bandaru Dattatreya Garu to present with shawls and mementos to our honored guest in a gesture of a deep appreciation. దత్తాత్రేయ గారిని మన గెస్ట్లకి ఆహ్వానించి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అమ్మా, కుల సంఘం పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకొని తర్వాత ప్రోగ్రామ్ మీరు పాడు చేయకండి. వివిఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, ఎమ్మెల్సీలు వచ్చారు, పెద్ద నాయకులు వచ్చారు. అర్థం చేసుకోవాలి. అమ్మా మీరిద్దరు అక్క చెల్లెళ్ళు బాగా వెనక జరగండి ప్లీజ్. జరగాలి మీరు బ్రదర్. ఎట్లా ఇట్లయితే మీరే ప్రోగ్రామ్ పాడు చేస్తే ఎట్లా? బాబు దయచేసి వెనక జరగండి. మేకపాటి రాజమోహన్ గారికి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో అనుపత్తి మేడం రామకృష్ణారెడ్డి గారు. అవును, ఎక్కడ గొల్లమా ఉన్నాడు మేడం. మా ఎంపీ గారు మీరే కదా మేడం. తప్పకుండా వెంకట చౌదరి గారు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఈ వివరణ మీకు పంపిస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.